సో ఐఐటీలో సీట్ రాకపోతే లేకపోతే జేఈఈలో ర్యాంక్ రాకపోతే జాబ్ కూడా రాదా? ఎస్, దీని గురించి మనం మాట్లాడుకుందాము. సో దీని గురించి రిలేట్ అవుతుంది. రీసెంట్గా ఒక సర్వే ఒకటి వచ్చింది. దానికి సంబంధించిన సర్వే గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాము. అండ్ ఆ సర్వే ఏం చెప్తుంది, అండ్ జేఈఈ ర్యాంక్ రాకపోతే జాబ్ కూడా రాదా అని నేను ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది. సో ఇదంతా కూడా మనం మాట్లాడుకుందాము. 2025 అన్స్టాప్ టాలెంట్ రిపోర్ట్ ప్రకారం సో దాదాపు 83% గ్రాడ్యుయేట్స్ ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరం 83% గ్రాడ్యుయేట్స్కి 46% బి స్కూల్లో వాళ్ళకి అసలు ఉద్యోగాలు రావట్లేదు. దిస్ ఇస్ ద క్లారిటీ. దిస్ ఇస్ ద రిపోర్ట్ ఫ్రమ్ అన్స్టాప్ టాలెంట్ రిపోర్ట్. సో దీనికి ఈ జేఈఈ ర్యాంక్ రాకపోతే కనీసం చిన్న జాబ్ కూడా రాదా అనే దానికి డెఫినెట్లీ నేను చెప్తాను, మీకు అప్డేట్ చేస్తాను. అయితే ఈ రిపోర్ట్లో దాదాపు 30,000 మంది జెన్జీ ఎక్స్పర్ట్స్ని, దాదాపు 700 మంది హెచ్ఆర్స్ని సర్వే చేసి దాదాపు 72% బీ స్కూల్స్, 16% అండ్ 12% కామర్స్ కాలేజెస్ నుంచి, అండ్ ఓవరాల్గా ఏంటి అంటే ప్రీమియర్ కాలేజెస్కి 73% రిక్రూట్మెంట్కి ప్రాబ్లం లేదు, కానీ దే ఆర్ మోర్ ఫోకసింగ్ ఆన్ స్కిల్స్ రాదర్ దెన్ డిగ్రీస్. సో ఇదైతే జరుగుతోంది. అంటే నేను ఏం చెప్పదలుచుకున్నానంటే 2024లో నలుగురిలో ఒక్కరికి కనీసం జీతం లేని ఇంటర్న్షిప్ దొరికితే 2025 వచ్చేసరికి 800, అంటే ఆల్మోస్ట్ డబుల్ అయింది. అంటే ఇమాజిన్ ఈ 2025లో అంటే ఇప్పుడు ఇంటర్తో పాటు జేఈఈ ప్రిపేర్ అవ్వకుండా, ఫోకస్ చేయకుండా, జేఈఈ కానీ ఐఐటి దీనికి సంబంధించి ఫోకస్ చేయకుండా నార్మల్ కాలేజ్ చదివి 27లో మీరు బీటెక్ కాలేజ్, ఒక చిన్న కాలేజీలో కెరియర్ స్టార్ట్ చేస్తే ఇప్పుడున్న 8 మంది ఎంత పెరగచ్చు? ఇక్కడ బిగ్ గ్యాప్ అనేది ఏర్పడుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే కాల్స్ ఉన్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి, కానీ దానికి తగ్గట్టుకు స్కిల్స్ నేర్చుకున్న వాళ్ళు లేరు. డెఫినెట్లీ పెద్ద కాలేజీ నుంచి మనం మంచి కాలేజీ నుంచి బయటకు వస్తే, కాలేజీ నుంచి బయటకు వచ్చే లోపలే మనం రిక్రూట్ చేసుకుంటాయి కంపెనీస్, మన ట్రైనింగ్ ఇస్తాయి. సో మీరు అంటే ఇక్కడ ఒకటే విషయం ఏంటి అంటే జేఈఈ ట్రై చేయండి, ప్రయత్నం చేయండి. రాకపోతే మనం ఏం చేయలేం, కానీ ప్రయత్నం చేయకుండానే గివప్ ఇచ్చేసేసి జేఈ మీద ఫోకస్ చేయకుండా ఆషామాషిగా టైంపాస్ చేస్తూ ఎంసెట్ రాసి ఏదో కాలేజీలో మనకు తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒక పనికిమాలిన కాలేజీలో సీట్ వస్తుంది కదా అని చెప్పి ఫోకస్ చేయకపోతే ఎందుకు పాఠాన్ని వాడాల్సి వచ్చిందంటే, డెఫినెట్లీ మంచి కాలేజీ నుంచి వస్తే భవిష్యత్తు అనేది బాగుంటుంది. చిన్న చిన్న కాలేజీ నుంచి బయటకు వస్తే చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. సో ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, నా ఒక చిన్న కాలేజీ, నా పనికిమాల కాలేజీ అంటే అందుకంటే ఘోరం మా కాలేజీ. అంటే మా కాలేజ్ నేను తిట్టుకోవడం అని కాదు, కానీ జనరల్గా కూడా ఇప్పుడు అసలు లేని కూడా లేదు. అది మెకానికల్ చదివాను, బీటెక్ ఫస్ట్ ఇయర్లో కనీసము ప్రాక్టికల్స్కి సంబంధించి వాట్ అని ఎక్విప్మెంట్స్ కూడా తీసుకురాలా. మెల్లగా తీసుకొచ్చారు. ఆ తీసుకొచ్చి ఫుల్ ఒక 30% ఎక్విప్మెంట్స్, అంటే ప్రాక్టికల్ సంబంధించి ఎక్విప్మెంట్స్ తీసుకొచ్చేసరికి ల్యాబ్కి సంబంధించినవి కాలేజ్ అయిపోయింది మాది. ఇట్లా ఉంటుంది అనమాట. సో కనీసం ఆ ఫ్యాకల్టీకి అంటే తాదేలేదు, 1 or 2% తప్పితే. ఇలా ఉంది సిచ్యువేషన్. అందుకని అక్కడ నేను ఇప్పటికీ నాకు ఫీలింగ్ ఏంటి అంటే, అరే నేను మంచి ఐఐటి కాలేజ్ నుంచి బయటకు వచ్చి ఉంటే ఇప్పుడు నాకున్న స్కిల్స్కి, ఇప్పుడున్న నా ఎర్నింగ్స్కి 50 times ఎక్కువ ఉండేది నా ఎర్నింగ్స్. అండ్ అది నా స్ట్రాంగ్ గట్ ఫీలింగ్. ఎందుకంటే డెఫినెట్లీ ఇప్పుడు నా ఎర్నింగ్స్ ఏం తక్కువ లేవు, మంచిగా నాకు ఎర్నింగ్స్ ఉన్నాయి, దట్ ఈస్ హోల్ డిఫరెంట్ స్టోరీ. బట్ నేను ఐఐటి కాలేజ్ నుంచి బయటకు వచ్చి ఉంటే నా లైఫ్ స్టైల్ ఇంకొకలాగా ఉండేది, నా ఎర్నింగ్స్ ఇంకొకలాగా ఉండేవి, నా కనెక్షన్స్, నా ఫ్రెండ్స్ ఇంకొకలాగా ఉండేవాళ్ళు. ఇది నేను చెప్పదలుచుకుంది. సో ఒకసారి ఆలోచించండి, జేఈఈలో ర్యాంక్ రాకపోతే నిజంగానే కష్టం అవుతుంది. సరే చిన్న జాబ్ అన్నా రాకపోతే అంటే డెఫినెట్లీ బతకలేకుండా అయితే పోవు, ఖచ్చితంగా బతకగలుగుతాం, దాని గురించి మళ్ళీ సమస్య లేదు. కానీ ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేసిన తర్వాత మీరు రాకపోతే దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. ఓకే, థ్యాంక్ యూ.